హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మరిగే నీటిలో రాగిపిండి వేసి చూడండి. దీంతో పాటుగా నూనె లేకుండా హెల్తీగా ఇలా తయారు చేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు రాగిపిండి తీసుకోవాలి. 1 కప్పు రాగిపిండికి 2 క్యారెట్ తీసుకోండి. పైన తొక్కంతా తీసేసి ఇప్పుడు వెనక వైపు ఉన్న ముక్కని కట్ చేసేసుకొని తురిమేసుకోండి. ఇక్కడ మనం నూనె లేకుండా చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, కొంచెం లైట్గా వేసుకోండి, 2 పించుల వరకు. ఇప్పుడు ఈ ఉప్పు క్యారెట్ కూడా పిండిలో బాగా కలిపేసుకోండి. క్యారెట్ మొత్తానికి కూడా పిండి అంతా బాగా పట్టాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకున్నాను, హెల్త్కి మంచిది కాబట్టి. నెయ్యి మనకి కరిగిపోయిన తర్వాత జీడిపప్పును తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పు అంతా కూడా బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పుని ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు నెయ్యి లేకపోయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిలకరించినట్టు వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత పిండి మనకి బాగా కలిపేసుకొని చేత్తో పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి. చేత్తో విడితే మళ్ళీ పొడి పొడిగా అయిపోవాలి. అలా అయ్యేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొబ్బరి కూర తీసుకోండి. ఇక్కడ కొబ్బరి కూర అయినా పర్లేదు, కొబ్బరి తురుమైనా, 2 ఏదైతే తీసుకున్నా పర్వాలేదు. ఒక 4 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ స్పూన్తో అయితే మనం కొబ్బరి కూర తీసుకున్నామో అదే స్పూన్తో 4 స్పూన్ల వరకు బెల్లం తీసుకోండి. స్వీట్ మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు ఈ కొబ్బరి కూర బెల్లం కూడా బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. చాలా రెసిపీలు చూస్తుంటారు కానీ ఇలాగ టేస్టీ అయింది చూసుండరు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత అరిటాకు తీసుకోండి. అరిటాకు తీసుకొని ఒకవైపు మడత పెట్టేసుకోండి. ఇలాగ కోన్లా మడత పెట్టుకొని చివర్లో టూత్పిక్ కానీ లేదంటే చీపురు పుల్ల కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని అటువైపు కూడా మనం ఒకవైపుకి సైడ్కి అనేసుకొని రెండో వైపు కూడా ఇలాగ అనుకొని ఈ చివరిని కూడా మనం టూత్పిక్ పెట్టుకోవాలి. మధ్యలో మనకి చూడండి ఇలాగ గ్యాప్లా కనిపించాలి, పౌచ్లాగా ఉండాలి. ఇలాగే రెండోది కూడా చేసుకుందాం. చేసేటప్పుడు ఆకుని మరీ దగ్గరికి మడత పెట్టేయకండి, చిరిగిపోద్ది. అరిటాకు చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చిరిగిపోతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. చివరిన ఇలా టూత్పిక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌచ్లో ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న కొబ్బరి బెల్లాన్ని అడుగు భాగాన్ని వేసేసుకోండి. అడుగు భాగాన్ని 2 స్పూన్ల వరకు వేసుకొని ఒక 3 గరిటెల వరకు ఈ రాగి పిండిని వేసుకోండి. అయితే పిండి వేసేటప్పుడు గట్టిగా అంచుకొని తీసుకోవాలి. గడితో గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక 2 స్పూన్ల వరకు మళ్ళీ కొబ్బరి తురుము వేసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ రెడీ చేసేసుకోవాలి. అయితే చాలామందికి అరిటాకు లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇంట్లో ఏదైనా ఒక గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని తీసుకోండి. దానికి నెయ్యిని కానీ లేదంటే నూనె కానీ ఏదైనా పర్లేదు అప్లై చేసుకొని అడుగు బాగాన కొబ్బరి తురుము వేసుకోండి. పైన ఈ రాగిపిండి మిశ్రమాన్ని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ పైన కొబ్బరి తురుము వేసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఇడ్లీ పాత్ర రేక్ కానీ లేదంటే ఆవిరి కుడుం పెట్టేదైనా పర్లేదు, ఏది ఉంటే అది తీసుకోవచ్చు. దానిపైన ఈ పౌచులు పెట్టేసుకోండి. ఇవి పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి, చక్కగా ఉడికిపోద్ది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మూత తీసిన తర్వాత చేతితో పట్టుకొని చూస్తే అసలు చేతికి అంటుకోకూడదు, విడిపోయినట్టు కూడా ఉండాలి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే వీటిని తినడం కూడా ఒక డిఫరెంట్ టేస్ట్తో తినాలి, అలానే తినేయకూడదు. కాబట్టి ఇది ఎలా టేస్ట్ చేయాలనేది చూద్దాం. చాలామంది పిల్లలకి నడుము నొప్పి అంటూ ఉంటారు కదా, వయసు వచ్చిన పిల్లలకి. అలాంటి పిల్లలకి బాలింతలకు కానీ ఇలా చేసినట్లయితే నడుము నొప్పి పోతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీన్ని ఆకు నుంచి విడదీసి ఎలా తీసుకోవాలనేది చూద్దాం.
చూడండి, మనం పౌచ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒక ముద్దలాగా ఉంటుంది, విడివిడిగా అయితే ఉండదు. చూడండి, ఉడికి చక్కగా ఇడ్లీలాగా ఉంది. ఇలాగే మొత్తం అన్నింటినీ తీసేసుకోండి. అయితే గిన్నెలో తయారు చేసుకున్నాం కదా, గిన్నె కంటుకుపోద్దేమో అనుకుంటాము, కానీ ఆల్రెడీ మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి చక్కగా గిన్నె షేప్లోనే వచ్చేస్తుంది. కాబట్టి గిన్నెలో అయినా చేసుకోవచ్చు. చూడండి, గిన్నెకి అసలు అంటుకోలేదు. అయితే పిల్లలకు పెట్టేటప్పుడు మనం అరటిపండుని కట్ చేసి పెట్టండి. ఇలాగ అరటిపండుని కట్ చేసి పెట్టడం వల్ల అసలు వద్దనకుండా తింటారు. ఇక్కడ మనం రాగిపిండి మరియు బెల్లం, కొబ్బరి ఈ 3 కూడా ఆరోగ్యానికి మంచిదే. చూడండి, మనం కట్ చేసినట్లయితే లోపల లేయర్లా కనిపిస్తుంది. చక్కగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అదే డయాబెటిక్ పేషెంట్లు తీసుకునేటప్పుడు ఇలా ఉట్టిదే తీసుకోవచ్చు, లేదనుకోండి ఖర్జూరం తీసుకొని ఖర్జూరంతో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండి హెల్తీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. రాగిపిండి ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా మరిగే నీటిలో రాగిపిండి వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు రాగిపిండి వేసుకోండి. ఈ రాగిపిండిని మనం 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. రాగిపిండి పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఇలాగా 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇది మరీ ఎక్కువసేపు వేయించకండి, 2-3 నిమిషాలు జస్ట్ మనకి వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనం అదే కళాయిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర కూడా 1 నిమిషం పాటు చిట్పట్టమనాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి, మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. నెక్స్ట్ 1 క్యారెట్ తీసుకోండి. క్యారెట్ని తురుముకొని వేసేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేయకుండా తురుము వేసుకోండి. ముక్కల కింద కట్ చేసుకున్నట్లయితే మనకి మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి తురుము వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా వేగిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఉప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా వీటిలో మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఆకుకూర ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్లో కొంచెం ఆకుకూర వేసుకొని వేయించేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు వేసేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదనుకోండి ఈ ప్లేస్లో 1 స్పూన్ వరకు నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి, ఉప్పు 2 బాగా కరిగించేయండి. కరిగిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా రాగిపిండి, ఆ రాగిపిండిని 1 కప్పు వరకు ముందు వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోకుండా ముందు 1 కప్పు వేసుకొని మిగిలిన పిండిని తర్వాత వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ కలిపేసుకోండి. పిండి అంతా వేసిన తర్వాత మనకి దగ్గరికి ముద్దలాగా అయిపోదు, కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. ఇలా మొత్తం అంతా జస్ట్ అలా కలిపేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా క్యారెట్, అవన్నీ కూడా దాన్ని దీనిలో వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు కొంచెం అలానే వదిలేసుకోండి. 3 నిమిషాల లోపు మనం దీనికి కావాల్సిన చట్నీ తయారు చేసుకుందాం. చట్నీ అయినా పర్లేదు, ఇది కూరలాగా కూడా ఉంటుంది, రెండిటికి కూడా పనిచేస్తుంది మనకి. ఎండుమిరపకాయలు ఒక 8 వరకు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోండి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఎండుమిరపకాయలు కూడా మెత్తగా అయిపోతాయి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిలో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వరకు వేసేసుకోండి. ఆవాలు జీలకర్ర కొంచెం వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఉల్లిపాయలను మనం 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. వీటిని మనం కలర్ మారే వరకు వేయించేసుకోవాలి. ఇది వేగేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండుని నీళ్లతో పాటే వేసేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 4 లేదా 5 వేసుకోండి. అల్లం ఒక చిన్న ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకొని మిక్సీ చేసుకోండి.
వేయించి ఉంచుకున్న ఈ ఉల్లిపాయల్లో ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, మనం దాల్చిన చెక్క వేసుకున్నాం కదా, మసాలా అంతా కూడా వాసన వస్తుంది. బాగా వేయించుకున్నట్లయితే మసాలా వాసన పోద్ది. ఒక 4-5 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఒక 5 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది కదా, వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ దానిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల మనకి కూర వాసన వస్తుంది, టేస్ట్ అనేది. మొత్తం అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం పిండి అంతా కూడా కలిపేసి ఉంచుకున్నాం కదా, ఈ పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలా చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలా చేసుకోండి. ఒకవేళ నీళ్లు తక్కువ అయినట్లు అనిపించినట్లయితే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి, కానీ మనం వేసుకున్న నీళ్లు సరిపోద్ది. ఇప్పుడు ముద్ద అంతా కూడా మనకి మెత్తగా అయ్యేలా చూడండి. కలిపిన తర్వాత ఇలాగా మెత్తగా ఉండాలి మనకి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్లో తయారు చేసుకోండి. ఇది మనకి రోటీలా తయారు చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి, లేదంటే మనకి చేతికి అంటుకుపోద్ది. ఇప్పుడు దీన్ని మనం చేతితో ప్రెస్ చేసుకోవాలి. పూరీ పేటల మీద చేయకూడదు, మనకి అంటుకుపోద్ది. చపాతీ కర్రతో కూడా చేయకూడదు, చేతితోనే మనకి చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది. ఒకవేళ రౌండ్గా రాలేదు అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఏదైనా ఒక మూతని గట్టిగా ప్రెస్ చేసి తీసుకున్నట్లయితే మనకి రౌండ్గా అయిపోద్ది. చాలామందికి రౌండ్గా చేయడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి ట్రిక్ ఉపయోగించవచ్చు. మూత తీసిన తర్వాత చూడండి కొంచెం మందంగా ఉంటుంది. ఇలా మందంగా ఉన్నది కదా, మరీ మందంగా ఉండకూడదు. కొంచెం చేతితో మళ్ళీ ప్రెస్ చేయండి. మరీ లావుగా కాకుండా పలచగా కాకుండా ఇలా చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని దాని మీద వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో కలుపుకున్నాం కాబట్టి మనకి త్వరగానే మనకి కాలిపోద్ది. కావాలనుకుంటే నూనె వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు నూనెని స్కిప్ చేసేసుకోవచ్చు. నూనె వేసుకోకపోయినా కూడా మనకి రోటీలు చాలా బాగుంటాయి. అటు ఇటు కూడా మనం రెండు వైపులా కూడా ఈవెన్గా కలర్ మారే వరకు వేయించేసుకోండి. రాగిపిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి నల్లగానే వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి. 2 ఆయిల్తో వేసుకున్నవి, 2 నేను నూనె లేకుండా కాల్చేసుకున్నాను. వీటిని మనం ఉల్లిపాయతో కానీ లేదంటే ఏదైనా ఊరగాయ ఉంటే ఊరగాయతో అయినా తీసేసుకోవచ్చు. లేదనుకునే వాళ్ళు ఉంటే కనుక ఆల్రెడీ మనం చట్నీ తయారు చేసుకున్నాం కదా, కూరలాగే ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని మనం తినొచ్చు. ఈ టమాటా కూర మనకి ఇడ్లీ, దోశ దేనిలోకైనా కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉక్కు లాంటి బాడీ కోసం రాగి పిండితో వారానికి ఒకసారైనా ఇలా ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండిని ఇలాగా స్పెషల్గా తయారు చేసుకున్నట్లయితే పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.